3, 2, 1. వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. నా పేరు షాకీరా. నేను బుచ్చిరెడ్డిపల్లి మండలం పల్లాపల్లి ఒడ్డిపల్లి గ్రామానికి చెందిన అమ్మాయిని. మా హస్బెండ్ బేల్దార్ పనికి వెళ్తాడు. నేను ఇంట్లో టైలరింగ్ చేసుకుంటున్నాను. మా పిల్లలు ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లో చదివించాము. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన 15,000 రూపాయలతో మా పిల్లల్ని బాగా చదివించుకున్నాము. ఇప్పుడు ఫీజు రింబర్మెంట్ కింద కూడా ఆ పిల్లల్ని డిప్లొమా జాయిన్ చేసుకున్నాం, బీటెక్ జాయిన్ చేసుకున్నాము. పిల్లల్లో కూడా మార్పులు వచ్చాయి. ట్యాబ్లు పంచారు. ఇప్పుడు మహిళలకి 18,500 రూపాయల లెక్కన మహిళలకు వచ్చే మంచి పథకాలు కానీ, పిల్లలకు వచ్చిన అమ్మఒడి పథకాలు కానీ, మళ్ళీ పొదుపు ద్వారా వచ్చే లబ్ధి పొంది అందరు మహిళలు మొత్తం జగనన్నకి సపోర్ట్ చేస్తున్నాము. మాకు కుల సంఘం తరపున మేము గత ప్రభుత్వంలో పోరాడి మాకు ఏ మేలు జరగలేదు. మాకు విజయసాయిరెడ్డి నెల్లూరుకు వచ్చిన తర్వాత మాకు ఒక స్థలం నెల్లూరు వెంకటేశ్వరంలో స్థలం కేటాయించారు కమిటీ హాల్కి. దానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం విజయసాయిరెడ్డి గారికి. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? నా పేరు షేక్ నస్రీన్. మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పల్లాపల్లి వడ్డిపాలెం. మేము ఉండే ఏరియా ఎస్టీ కాలనీ. మా ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ మేము. నేను వచ్చి బీడీ పని చేసుకుంటాను. నేను ఇంట్లోనే ఉంటాను. మా వారు కొయ్యి పని చేస్తారు. మాకు 2 ఆడపిల్లలు. ఒక పాప వచ్చి 9th క్లాస్ చదువుతుంది. ఇంకొక పాప వచ్చి ఇక్కడే వడ్డిపాలెంలోనే మన గ్రామంలోనే చదువుతున్నారు. ఇంకొక పాప 7th క్లాసు. మా పిల్లలు బాగా రోజు స్కూల్కి వెళ్తున్నారు. ఫుడ్ కానీ, మా పాపకి ట్యాప్ కానీ, మా పిల్లలకి అమ్మ ఒడి కానీ చాలా సహాయం చేశారు. మళ్ళీ మాకు జగనన్నే రావాలని, మేము జగనన్ననే గెలిపించుకోవాలని అనుకుంటున్నాము. నా ముందర సాయన నిల్చొని ఉన్నాడు. మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిల్చోబోతా ఉన్నాడు. విజయన్న గెలుపు, విజయన్న గెలుపు, విజయ సాయి రెడ్డి గెలుపు, ప్రజలందరి గెలుపురో. నెల్లూరు జిల్లా అభివృద్ధికి మరో కొత్త మలుపురో. మట్టి పుత్రుడు మన విజయ సాయి రెడ్డిరో. మంచివాడు, సౌమ్యుడు. అన్నిటికన్నా ముఖ్యమేమిటి అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా. మీ ప్రాంతానికి మంచి చేస్తాడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. పార్లమెంటుకు నన్ను, అసెంబ్లీకి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి నన్నని మీరు మరొకసారిగానే ఎన్నుకుంటే మీలో ఒకటిగా మీ సమస్యలను ఆకలింపు చేసుకుని మీకు సేవ చేసేటటువంటి, కొనసాగించేటటువంటి భాగ్యం మాకు కల్పించమని నేను అభ్యర్థిస్తా ఉన్నా. మహారాజు కడు పేదలకు దేవుడు. గతంలో తన అభివృద్ధిని గుర్తు చేసుకోండిరో. నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రణాళికే తానురో. నా పేరు చెంచయ్య. కూలీనాలు చేసుకుంటా ఇక్కడ ఉన్నాం. నా భార్య మేము. జగన్ అన్న ఇచ్చే 3,000 పింఛను మాకు మందులకు కానీ మాకు అన్న ఖర్చులకి ఒకటికి సరిపడుతుంటాయి. కానీ ఇప్పుడు పింఛను కూడా ఏడకి వచ్చేస్తుండ్రు. బియ్యం కూడా, రేషన్ బియ్యం కూడా మాకు 10 కేజీలు బియ్యం ఇస్తుండ్రు. ఏడకి వచ్చి ఇస్తుండ్రు బడ్డీతో. అన్నీ వైను జరుగుతున్నాయి. జగనన్న ప్రభుత్వంలో కావాలని, మాకు ఆయన గెలిస్తే మాకు ఇంకా ఏదన్నా సహాయం చేస్తారని మేము ఆశపెడితేనే ఉంటున్నాం. కోవూరు నుంచి మీ అందరికీ పరిచయస్తుడు, సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన వాడు ప్రసన్నన్న నా పక్కనే ఉన్నాడు. ప్రసన్నను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. నేను కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మిమ్మల్ని నమ్ముకున్నాం. మీ ఆశీర్వాదం మాకు ఉండాలి. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశారు. పెద్ద ఎత్తున రాష్ట్రంలో దాదాపు 2,75,000 కోట్లు ఇచ్చినారు ప్రజలకు.
పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు. రాజకీయాలే చేయకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చారు. మునీర్ నా పేరు, మాది పల్లాపల్లి వడ్డిపాలెం. నేను ఒక్కదాన్నే ఉంటాను, సపరేట్గా బీడీలు చుట్టుకుంటాను. ముందు ఇసుక పాలెంకి పోయి చేసుకునేది మేము పింఛను. ఇప్పుడు ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు వాలంటీరు. జగనన్న వస్తే ఇంకా మాకు చాలా మంచి జరగద్ది అని మాకు ఒక నమ్మకం వచ్చింది. మళ్ళీ మాకు జగన్ ప్రభుత్వం రావాలని మేము అందరం కోరుకుంటున్నాము. మళ్ళీ గెలిపించుకుంటాము జగనన్నకి. మాకైతే ఇంతగా ఇప్పటికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. సాయి రెడ్డి అన్న మాకు సపోర్ట్ చేస్తారని చాలా చాలా నమ్ముతున్నాము. మాకు నెల్లూరుకి విజయసాయిరెడ్డి గారిని వేసినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా విజయసాయిరెడ్డి గెలవటానికి మాకు చేతనైన సహాయం మేము చేసి మేము బాగులాడి విజయసాయిరెడ్డి గారిని మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. నెల్లూరు విజయసాయిరెడ్డి